నమస్తే, వెల్కమ్ టు పురాలోకల్. నేను మీ సంపత్ కుమార్. ఏదైతే కేంద్ర ప్రభుత్వం నియోజకవర్గాల పునర్విభజన చేస్తామంటూ చెప్తూ వస్తుందో అది ఏకపక్షంగా నిర్ణయం తీసుకుంది. దీని ద్వారా దక్షిణాది రాష్ట్రాలు చాలా వరకు నష్టపోతాయి. దీన్ని వ్యతిరేకిస్తున్నామంటూ కాంగ్రెస్ పార్టీ చెప్తూ వస్తుంది. ఇక దీనికి సంబంధించి మనతో మరిన్ని వివరాలు పంచుకోవడానికి టీపీసీ అధికార ప్రతినిధి చరణ్ కౌశిక్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే. ఏదైతే ఈ కేంద్ర ప్రభుత్వం డీలిమిటేషన్ ప్రక్రియ చేపట్టిందో దీన్ని మీ కాంగ్రెస్ పార్టీ అయితే పూర్తిగా వ్యతిరేకిస్తుంది. ఎందుకు వ్యతిరేకిస్తుంది? దానివల్ల ఎలాంటి నష్టాలు జరిగే అవకాశం ఉంది? అంటే భారతదేశంలో ఇప్పటి వరకు 4 సార్లు డీలిమిటేషన్ జరిగింది. చివరిగా 1971 తర్వాత డీలిమిటేషన్ జరగలే. సీట్ల అడ్జస్ట్మెంట్ మాత్రమే జరిగింది తప్ప సీట్లు పెంచలేదు. అదే కాకుండా సీట్లు కూడా తగ్గియలే. కానీ ఇప్పుడు అడావిడిన భారతీయ జనతా పార్టీ మహిళా బిల్లు పేరు మీద డీలిమిటేషన్ అంశాన్ని నెరవేర్చుకునే ప్రయత్నంలో భారతీయ జనతా పార్టీ ముందుకు పోతా ఉంది. అడావిడిగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఎలక్షన్లు వస్తూ ఉన్నాయి కాబట్టి ఆ రాష్ట్రంలో మహిళల ఓట్లు పొందే ప్రయత్నంలో భారతీయ జనతా పార్టీ ముందుకు పోతా ఉంది. దేశంలో 50 కోట్ల మంది పురుషులుంటే 48 కోట్ల మంది మహిళలు ఉన్నారు. అదే కాకుండా కాంగ్రెస్ పార్టీ కూడా మహిళా బిల్లుకు ఆనాడు రాజ్యసభలో యూపీఏ ప్రభుత్వంలో కూడా సపోర్ట్ చేసి యూపీఏ ప్రభుత్వంలో రాజ్యసభలో బిల్లు పాస్ అయింది. లోక్సభలో ప్రత్యేక కారణాలతో పాస్ కాలేదు. ఆనాడు కొన్ని పార్టీలని కూడా బీసీలకు సంబంధించి రిజర్వేషన్ మహిళలకు ఇవ్వాలని చెప్పేసి ఒత్తిడి తేవడంతో అదేవిధంగా పార్లమెంట్ లోక్సభలో పాస్ కాలేదు. కాబట్టి మొన్న భారతీయ జనతా పార్టీ పెట్టిన బిల్లు కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు ఇచ్చింది. మహిళా బిల్లుకు సంబంధించి 33% కాంగ్రెస్ పార్టీ దానికి కట్టుబడింది. కాకపోతే అడావిడిగా 2024 ముందే నేనే మహిళా బిల్లు వచ్చి ఉంటే చాలా అసెంబ్లీలో కావచ్చు పార్లమెంట్లో మహిళా ప్రాముఖ్యత పెరిగేది. కానీ అప్పుడు 24 చేయకుండా ఇప్పుడు చేసి ఉత్తరప్రదేశ్లో లాభం జరగాలని ఒక దురుద్దేశంతో భారతీయ జనతా పార్టీ ముందుకు పోతా ఉంది. దానిలో భాగంగానే జమ్మూ కాశ్మీర్లో డీలిమిటేషన్ చేసి 6 స్థానాలు పెంచుకున్నారు. అస్సాంలో డీలిమిటేషన్ చేశారు కానీ సీట్లు పెంచుకోలే. కానీ బౌండరీస్ మార్చుకొని 30 నియోజకవర్గాల్లో ముస్లిం ప్రాబల్యం ఉంటుంది. అవి రాజకీయం వాడుకునే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేసింది. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి విభజన చట్టంలో చేయాలని ఉన్నప్పటికీ కూడా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి విభజన హామీలు నెరవేర్చినప్పటికీ కొన్ని డీలిమిటేషన్ మాత్రం చేయలేదు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఇక్కడ లేదు కాబట్టి వాళ్ళ స్వార్థ స్వప్రయాల కోసం ఆనాడు డీలిమిటేషన్ చేయకుండా వాడుకున్న మాట వాస్తవం. ఇప్పుడు కూడా 50% పెంచుతున్నామని చెప్పారు. కానీ నిన్న బిల్లులో 50% పెంచుతున్నట్టు లేదని చెప్పేసి పార్లమెంట్ సభ్యులే చెప్తా ఉన్నారు. ఇక్కడ 815 ఏమో రాష్ట్రాలకు, 35 సీట్లేమో కేంద్రపాలిత ప్రాంతాలకు, అది ఢిల్లీ కావచ్చు, పుడుచేరి, తర్వాత గోవా లాంటి స్టేట్లు ఇవన్నీ కూడా ఉంటాయని చెప్పారు. అసెంబ్లీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలేది ఎంపీ లోక్సభ మాత్రం పెంచుతున్నారు. మరి రాజ్యసభ తర్వాత ఎమ్మెల్సీలకు సంబంధించిన అంశం విషయంలో అక్కడ క్లారిటీ లేదు. ఎమ్మెల్సీలకు సంబంధించి 1/3 ఉండాలి. 6 రాష్ట్రాల్లో కౌన్సిల్ ఉన్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్, ఉత్తరప్రదేశ్, అదేవిధంగా ఈ రాష్ట్రాల్లో కౌన్సిల్ ఉన్నాయి. అదే అయినప్పటికీ కూడా ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఎందుకో కౌన్సిల్ విషయంలో కావచ్చు రాజ్యసభ విషయంలో క్లారిటీ ఇవ్వలేదు. మరి ఈ అంశం ఏందో చెప్పని పరిస్థితి. అదే కాక 50% పెంచినట్లయితే బీమార్ రాష్ట్రాలు అంటే బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు ప్రధానంగా దేశంలో ఏ రాష్ట్రంలో కూడా మద్దతు లేకున్నా భారతీయ జనతా పార్టీ ఏ రాష్ట్రంలో సీటు గెలకుండా ఆ రాష్ట్రాలతో గవర్నమెంట్ ఫామ్ చేసే అవకాశం ఉంది. ఆ రాష్ట్రంలో భారతీయ జనతా చాలా బలంగా ఉంది. ఇప్పుడు బీహార్లో కూడా సామ్రాట్ చౌదరి గారు ముఖ్యమంత్రి అయ్యారు. మధ్యప్రదేశ్లో అదేవిధంగా అశోక్ యాదవ్ గారు ఉన్నారు. తర్వాత ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ గారు, రాజస్థాన్లో వాళ్ళ ముఖ్యమంత్రి ఉన్నారు. కాబట్టి భారతీయ బలంగా ఉన్న రాష్ట్రాలలో ప్రధానంగా రాజకీయ స్వప్రయాణకు వాడుకునే ప్రయత్నం జరుగుతూ ఉంది. కాబట్టి డీలిమిటేషన్కి ఇంకా టైం ఉంది. కాబట్టి అదే కాకుండా జనగణన ఇంకా 26లో పూర్తయిందని చెప్తా ఉన్నారు. మహిళా బిల్లు అంశం వేరుగా, డీలిమిటేషన్ అంశం వేరుగా చర్చిద్దామని చెప్పి కాంగ్రెస్ పార్టీ పట్టుబడతా ఉంది. దానికి భారతీయ జనతా పార్టీ ఒప్పుకోకుండా రాజకీయ స్వప్రయాణాల కోసం 16, 17, 18 తారీఖులో ప్రత్యేక పార్లమెంట్ సమావేశాన్ని ఏర్పాటు చేసి మహిళా బిల్లుతో డీలిమిటేషన్ బిల్లును పాస్ చేసుకుని ఒక దురుద్దేశంతో ముందుకు పోతాం. అయితే ఈ డీలిమిటేషన్కి సంబంధించి కావాలని చెప్పే బీజేపీ ఏదైతే మహిళలకు సంబంధించి కావచ్చు, ఈ నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించి కూడా ప్రధానమంత్రి కూడా ఒక కామెంట్ అయితే ఒకటి స్టేట్మెంట్ ఇచ్చారు. ఏదైతే కేరళ ఎన్నికల ప్రచారం సందర్భంగా దక్షిణాది రాష్ట్రాలకు దీనివల్ల ఎటువంటి నష్టం జరగదు, దీన్ని కావాలని చెప్పే కాంగ్రెస్ కానీ ఇతర పార్టీల వారి యొక్క స్వప్రయోజనం కోసం ఆపాలని బీజేపీకి ఒక ఏదైతే ప్రయోజనం పొందుతుంది వారి స్వార్థం కోసమే దీన్ని చేస్తున్నారంటూ ఆరోపణలు చేస్తున్నారంటూ ఆయన చెప్పారు. దీనిపైన ఎట్లా స్పందిస్తారు? అంటే ఇక్కడ నష్టం జరగదు మీరు చెప్తా ఉన్నారు, కరెక్టే. ఇప్పుడు 1970కి ముందు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఇంకొక పార్లమెంట్ ఎక్కువనే ఉండే. అప్పుడు కుటుంబ నియంత్రణ అమలులోకి రావడంతో తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కుటుంబ నియంత్రణ ఫాలో కావడంతో సౌత్ ప్రధానంగా సీట్లు తగ్గినమాట వాస్తవం. తర్వాత కుటుంబ నియంత్రణ తెలుగు రాష్ట్రాలు కావచ్చు సౌత్ ఇండియాలో ప్రధానంగా ఇంప్లిమెంట్ చేశారు. నార్త్ ఇండియాలో ఇంప్లిమెంట్ చేయకపోవడం మూలంగా అక్కడ సీట్లు ఎక్కువ ఉన్నమాట వాస్తవం. దాన్ని సరిదిద్దే ప్రయత్నం మీరు చేయండి. పెంచే సీట్లలో 50% ఏమో జిఎస్డిపి ప్రకారం పెంచాలని, ఇంకొక 50% జనాభా ప్రాతిపదికన పెంచినట్లు కొంత సౌత్ ఇండియా న్యాయం జరుగుతుందని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కోరుతా ఉన్నారు. సౌత్ ఇండియా ఉన్నట్టు పార్టీలను కూడా అదే ప్రయత్నం చేస్తాం. దానిలో భాగంగా
ఏదైతే పెంచే సీట్లలో హైబ్రిడ్ విధానం ఉండాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉంది. ఈ హైబ్రిడ్ విధానం కావచ్చు క్లారిటీ ఇవ్వకుండా ఈ బిల్లులు పెట్టి దేశంలో భారతీయ జనతా పార్టీ అనవసరంగా రాజకీయం చేసే దురుద్దేశంతో ముందుకు పోతూ ఉంది. కాబట్టి రాజకీయ స్వప్రాయాల కోసం వాడుకునే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తూ ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఈ డీలిమిటేషన్ ప్రక్రియను ఇంకొక 20 సంవత్సరాల కాలం పాటు పోస్ట్పోన్ చేసురా, లేదా సీట్లు పెంచకుండా బౌండరీస్ మార్చుకునే ప్రయత్నం చేసురా, లేదు హైబ్రిడ్ విధానం ఫాలో అయితే బాగుంటుంది కాంగ్రెస్ పార్టీ కోరింది. మూడిట్లలో ఏదో ఒకదానికి చెప్పండి అంటే ఏది చెప్పకుండా అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయకుండా అనవసరంగా రాజకీయ స్టేట్మెంట్లు ఇస్తూ భారతీయ జనతా పార్టీ పబ్బం గడుపుకునే ప్రయత్నం చేస్తూ ఉంది. మహిళల బిల్లు పేరు మీద రాజకీయ స్వప్రయాలు దాగి ఉన్నాయి. మహిళలకు సంబంధించి ఇంత ప్రేమ చూపిస్తున్న భారతీయ జనతా పార్టీ ఇప్పటివరకు భారతీయ జనతా పార్టీ 12 మంది జాతీయ స్థాయిలో భారతీయ జనతా అధ్యక్షులు, ఒక్క మహిళను కూడా ఇంతవరకు జాతీయ అధ్యక్షురాలు చేయలే. అదే కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు చాలా సంవత్సరాలు అధ్యక్షురాలకు పనిచేశారు, ఇందిరాగాంధీ గారు పనిచేశారు, ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి అయ్యారు. అదే కాకుండా ప్రతిభా పాటిల్ గారిని రాష్ట్రపతి చేసింది కాంగ్రెస్ పార్టీ. అదే కాకుండా మీరా కుమార్ గారిని స్పీకర్ చేసింది కాంగ్రెస్ పార్టీ. మహిళలకు లోకల్ బాడీలో రిజర్వేషన్ తీసుకొచ్చింది. ఆనాడు రాజ్యసభలో బిల్లు పెట్టింది కాంగ్రెస్ పార్టీ. మహిళల ఓట్లు మాత్రం కావాలి కానీ మహిళా సాధికారత కోరుకునే ప్రయత్నంలో భారతీయ జనతా ముందుకు పోతలేదు. కాబట్టి జాతీయ స్థాయిలో భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు కాలేదు అనేది చాలా స్పష్టం. ఇది రాజకీయం కోసం తీసుకొస్తున్నాం కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఓన్లీ డీలిమిటేషన్ అంశాన్ని వ్యతిరేకిస్తూ ఉంది. మహిళా బిల్లుని స్వాగతిస్తుంది కానీ మహిళా బిల్లును కాంగ్రెస్ పార్టీని అడ్డుకునే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుందని చెప్పేసి ఒక అపవాదు నెట్టే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తూ ఉంది. రైట్. ఇంకోటి ఏదైతే జీవన్ రెడ్డికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి ఆయన కామెంట్ చేయడం, దానికి ఇవాళ జీవన్ రెడ్డి కూడా కామెంట్ చేశారు. దీన్ని అసలు మీరు ఎట్లా చూస్తారు? జీవన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ చాలా చేసింది. 14 సార్లు టికెట్ ఇచ్చారు, 3 సార్లు ఎంపీ ఓడిపోయారు, దాదాపు 5-6 సార్లు ఎమ్మెల్యే ఓడిపోయారు. కాంగ్రెస్ పార్టీ నుంచి 5 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎమ్మెల్సీగా పనిచేసారు. అదే కాకుండా రాష్ట్ర మంత్రివర్గంలో ఉన్నారు. అదే కాకుండా కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చినప్పుడే కాంగ్రెస్ పార్టీ ఉంటే ఇవ్వకపోతే ఉండనని చెప్పే ప్రయత్నంలో జీవన్ రెడ్డి గారు ముందుకు పోతున్నారు. జీవన్ రెడ్డి గారికి 2018లో ఎమ్మెల్యే ఓడిపోతే 19లో ఎమ్మెల్సీ ఇచ్చారు. ఎమ్మెల్సీ ఉండగానే ఎమ్మెల్యే అవకాశం 23 ఇచ్చారు. 23లో ఎమ్మెల్యే ఓడిపోతే 24లో ఎంపీ ఇచ్చారు. తన గ్రాడ్యుయేట్ స్థానం మరొకసారి పోటీ చేయంటే వారు చేయలేదు. వారు చేయకుండా అనవసరంగా కాంగ్రెస్ పార్టీ నిందలేసే ప్రయత్నం, రేవంత్ రెడ్డి గారిని వేం నరేంద్ర గారు బదనాం చేసే ప్రయత్నం జీవన్ రెడ్డి గారు చేస్తున్నారు. అదే కాకుండా వారికి కాంగ్రెస్ పార్టీలో ఎవరు కూడా కంటెస్టెడ్ ఎమ్మెల్యేకు ఎంపీ టికెట్ ఎక్కడ ఇవ్వలేదు, ఓన్లీ జీవన్ రెడ్డి గారు తప్ప. వారికి ఇచ్చిన అవకాశాలు కాంగ్రెస్ పార్టీ ఏ నాయకుడికి వి హనుమంతరావు గారు 10 సంవత్సరాల నుంచి టికెట్ ఇవ్వలే. మొన్న ఎమ్మెల్సీ కానీ ఎంపీ ఇవ్వకుండా కూడా కాంగ్రెస్ పార్టీ ఉన్నారు. వేం నరేంద్ర గారు 2016లో కాంగ్రెస్ పార్టీకి వస్తే 18లో ఎమ్మెల్యే టికెట్ అయితే ఇవ్వలేదు, 23లో ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలే. 10 సంవత్సరాల కోసం కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తే వారు రాజ్యసభ ఇస్తే వలస వచ్చిన వాళ్ళకి రాజ్యసభ 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తే వలస ఎట్లయితుంది? ఇక పార్టీ ప్రేమ గురించి జీవన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. పార్టీ ప్రేమ గురించి మాట్లాడే ముందు మీరు 1983లో ఎన్టీఆర్ పార్టీలో టీడీపీలో గెలిచి తర్వాత నాదెండ్ల భాస్కర్ మంత్రివర్గంలో మంత్రిగా పనిచేసారు. మీరు 40 సంవత్సరాల కిందనే పార్టీ ఫిరాయింపుకు పాల్పడ్డాడు జీవన్ రెడ్డి గారు. ఇప్పుడు పార్టీ ఫిరాయింపుల గురించి ఆయన పెద్ద పెద్ద స్పీచ్లు ఇస్తుండు. అదే కాకుండా ఆయనకు పదవి మీద వ్యామోహం లేని చెప్పే ప్రయత్నం వారు చేస్తారు. పదవి మీద వ్యామోహం లేనప్పుడు ఎంపీ టికెట్ ఎందుకు అడిగారు? పదవి మీద వ్యామోహం లేనప్పుడు రాజ్యసభ ఎమ్మెల్సీ ఎందుకు మీకు? కాంగ్రెస్ పార్టీలో పదవులు ఇక రావు కాబట్టి, ఆయన కోట అయిపోయింది కాబట్టి, 2020 డిసెంబర్లో వచ్చే ఎమ్మెల్సీలు 6 వస్తూ ఉన్నాయి కాబట్టి ఒకటి బీఆర్ఎస్ పార్టీకి వస్తుంది కాబట్టి అది దక్కించుకునే ఉద్దేశంతో, తన కోడల్ని ఎమ్మెల్యే చేసుకునే ఉద్దేశంతో జీవన్ రెడ్డి గారు ముందుకు పోతా ఉన్నారు. గతంలో జీవన్ రెడ్డి గారు మరదలు మున్సిపల్ చైర్మన్ చేశారు. వాళ్ళ కుటుంబంలో 3-4 పదవులు ఉన్నాయి. అదే కాకుండా వారు చెప్పిన వాళ్ళకి టికెట్లు ఇచ్చారు, జిల్లా అధ్యక్షులు ఇచ్చారు, మంత్రి ఇచ్చారు. అయినా కాంగ్రెస్ పార్టీ ఏదో తక్కువ చేసిందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీని, రేవంత్ రెడ్డి గారిని, వేం నరేంద్ర రెడ్డి గారిని, అదే కాకుండా కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వాన్ని తప్పుపడే ప్రయత్నం జీవన్ రెడ్డి గారు చేస్తున్నారు. జీవన్ రెడ్డి గారి గౌరవ మర్యాదకు ఎక్కడ కూడా రేవంత్ రెడ్డి గారు ప్రాధాన్యత ఇచ్చిండు. వారు పీసీసీ అధ్యక్షులుగా ఉండే ఒకసారి ఎమ్మెల్యే, ఒకసారి ఎంపీ టికెట్ ఇచ్చిండు. ఇంకోటి ఈ జిహెచ్ఎంసీకి సంబంధించి ఇప్పుడు ఎట్లా ఉందో దాన్ని అట్లా ఉంచకుండా 3 డివిజన్లుగా ఏర్పాటు చేశారు. అందులో ఒకటి సైదాబాద్ ఒకటి, అలాగే మల్కాజ్గిరి, అలాగే హైదరాబాద్కి సంబంధించి హైదరాబాద్లో 150 పెట్టి కేవలం ముస్లింలకు ఎంఐఎంకి సంబంధించిన వాళ్ళని మేయర్ చేయాలనే ఒక ఉద్దేశంతో ఈ జిహెచ్ఎంసీని డివైడ్ చేశారంటూ బీజేపీ వాళ్ళు ఆరోపిస్తున్నారు. దీంట్లో ఎంత మేరకు వాసం ఉందంటారు? ఇప్పుడు భారతీయ జనతా పార్టీ నోటికి ఏదో వస్తే అది మాట్లాడే ప్రయత్నం బండి సంజయ్ చేస్తాడు. జిహెచ్ఎంసీ ఎలక్షన్లప్పుడు కూడా బండి పోతే బండి ఇస్తాం, ఇల్లు పోతే ఇల్లు ఇస్తాం, రోహింగ్యాలు ఏరేస్తాం, భాగ్యనగర్ పేరు మార్చు అన్నాడు. రోహింగ్యాలు ఏరేకపోగా భారతీయ జనతా పార్టీ ఢిల్లీలో డెవలప్మెంట్ ఇచ్చింది రోహింగ్యాలకి. అదే కాకుండా భారతదేశంలో బీపీ మధ్యలో 2వ స్థానం. నార్త్ స్టేట్ పోయి బీపీ తినట్టు మిగతా రాష్ట్రాల్లో పోయి బీపీని వ్యతిరేకిస్తారు. అదే కాకుండా భారతీయ జనతా పార్టీ హిందూ ముస్లింల మధ్య పంచాయతీ తీసుకొచ్చి లాభం పొందే ప్రయత్నంలో వారు ముందుకు పోతారు. మీరు ఎంఐఎం మీద ఇంత కోపం ఉంది కదా మీకు, మరి అసౌద్దీన్ గారి మీద, అక్బరుద్దీన్ వైసీ మీద ఇప్పుడు ఈడీ ఇన్కమ్ ట్యాక్స్ సిబిఐ పోయిందా? దేశంలో అన్ని ప్రతిపక్ష పార్టీలు భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి మీద పోయి ఎందుకు ఎంఐఎం మీద పోదు అంటే ఎంఐఎం పోటీ చేసి మీకు లాభం జరుగుతుంది కాబట్టి. ఇక్కడ జిహెచ్ఎంసీకి సంబంధించి అక్కడ శంషాబాద్ గారికి ఎక్స్టెండ్ చేశారు. గతంలో 150 డివిజన్లు ఉన్నటువంటి హైదరాబాద్ అట్నే ఉంచుతూనే ఇక్కడ చాలా స్పష్టంగా తెలుగు ప్రజలు చాలామంది సికింద్రాబాద్ తెలుగు ప్రజలే ఉంటారు.
కంటోన్మెంట్లో తెలుగు ప్రజలే, అంబర్పేటలో తెలుగు ప్రజలే, సనత్ నగర్లో తెలుగు ప్రజలే, సికింద్రాబాద్లో తెలుగు ప్రజలే, జూబ్లీస్లో తెలుగు ప్రజలు ఉంటారు. అదే కాకుండా రాజేంద్రలో పాటు తెలుగు ప్రజలు ఉంటారు, ఇబ్రహీంపట్నంలో పాటలో తెలుగు ప్రజలు ఉంటారు. అదే కాకుండా ఇక్కడ చాలా స్పష్టంగా చాలామంది తెలుగు ప్రజలు ఉన్నారు. తెలుగు ప్రజలకు సంబంధించిన ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. గోషమాలకు సంబంధించి తెలుగు ప్రజలే ఉంటారు, నాంపల్లి కూడా తెలుగు వాళ్ళు ఉంటారు. ఇక్కడ ఎంఐఎం పార్టీ ఎక్కడ ఉన్నది? కాబట్టి అనవసరంగా వాళ్ళ ప్రాబల్యం ఉండేది 40 నియోజకవర్గాలు, 40 కార్పొరేటర్లు మాత్రం, మొత్తం 150 అంటే 110 నియోజకవర్గాల్లో తెలుగు సంబంధించిన వాళ్ళు అధికంగా ఉంటారు. దాన్ని రాజకీయం కోసం వాడుకునే ప్రయత్నంలో భారతీయ జనతా పార్టీ ముందుకు పోతుంది తప్ప ఏదో ఎంఐఎం పార్టీ కట్టకబెట్టే ఉద్దేశం కాంగ్రెస్ పార్టీ లేదు. 3 కార్పొరేషన్లు ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా కాంగ్రెస్ పార్టీ గెలవబోతాం. దానిలో భాగంగా సైబరాబాద్ను ఒక మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేసుకున్నాం. మల్కాయిని మున్సిపల్ కార్పొరేషన్ ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకొని 150 డివిజన్లతోటి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేసుకొని పరిపాలన దక్షత, పరిపాలన అనుకూలంగా మాత్రమే, అదేవిధంగా ఇక్కడ బైపర్గేషన్ చేసి తప్ప రాజకీయ స్వప్నాల కోసం కాదనేది చాలా స్పష్టం. దానిలో భాగంగా 4 సిటీ కమిషనర్ కూడా ఏర్పాటు చేసుకుని అక్కడ సిపి గారు పనిచేస్తూ ఉన్నారు. అదే కాకుండా ప్రత్యేక 4 సిటీ అథారిటీ కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఇక్కడ కూడా మల్కాయిరి మున్సిపల్ కార్పొరేషన్లో కూడా అక్కడనే మున్సిపల్ కమిషనర్ ఉండే విధంగా, అక్కడనే సిపి ఉండే విధంగా, అక్కడనే జోనల్ స్థాయిలో డీసీపీ ఉండే విధంగా, అక్కడనే ఏసీపీ స్థాయిలో డివిజన్ అదే సర్కిల్ ఉండే విధంగా, అదే కాకుండా విద్యుత్ సంస్థలు కావచ్చు, జిఎస్టీ కావచ్చు, మెట్రో వాటర్ వర్క్స్ కావచ్చు, పోలీస్ కావచ్చు, పరిపాలన కలెక్టరేట్ కావచ్చు, అన్నీ అనుసంధానం చేసే ప్రయత్నంలో భాగంగా ఒక పరిపాలన అనుకూలంగా ప్రజలకు ఉపయోగపడే ఉండే విధంగా మాత్రమే బైపర్గేషన్ చేసి తప్ప మీలాగా అడ్డగోదు జిల్లాలు విభజించి పెద్ద నాయకులను చిన్నగా చేసే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేయలే. అదే కాకుండా చిన్నగా చేస్తూనే విడిగా ఒక్కొక్క నియోజకవర్గాన్ని 3 నియోజకవర్గాల్లో 3 జిల్లాల్లో వచ్చే విధంగా చేసింది మీరు. మేము అట్లా చేయలే కదా. ఇక్కడ పరిపాలన అనుకూలంగా మాత్రమే ప్రజలకు భవిష్యత్తులో ఇబ్బంది రాకుండా ఉండడం కోసం మాత్రమే హైదరాబాద్లో 3 ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి హైదరాబాద్లో మెట్రోను విస్తరించే ప్రయత్నం, డ్రై పోర్టు, ఎక్స్ప్రెస్ హైవేలు, 4 సిటీ నిర్మాణం, మూసీ పునర్జింపే కార్యక్రమం. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మెట్రోను విస్తరిస్తూనే తర్వాత హైదరాబాద్ సంబంధించినటువంటి ఏదైతే మూసీ బారిన పడి ఇబ్బంది ప్రజలు పడుతూ ఉన్నారో అవన్నీ పారదోలే ప్రయత్నంలో భాగంగా, ట్రాఫిక్ సమస్యలు అధిగించే ప్రయత్నంలో భాగంగా, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ పెంపొందించే ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుంది.